అసలు ఉప ముఖ్యమంత్రి అనేవాడు అసలు ఉన్నాడా? పవన్ కళ్యాణ్ అనేవాడు ఉన్నాడా? సచ్చాడా? క్వశ్చన్ చేస్తా ఉన్నాడు, ప్రశ్నిస్తున్నాడు. ఏంటి బొంగిని ప్రశ్నించేది? ప్రతిపక్ష హోదా ఎవరు? నేనే ప్రతిపక్ష, నేను అధికార పక్షం అంటాడు. ఈడ అవస్థ కదలే కదలడు. ఎందుకంటే వీళ్ళకి బీజేపీ తోటి పొత్తు. ఇక్కడ ఎవడు మాట్లాడినా కానీ బీజేపీ అనేవాడు మోడీ గారు కొమ్ముడు ఇరిచేస్తాడు. వీడికి మొత్తం తీసుకొని లోపడతారు. చేతకాని మాటలు మాట్లాడతారు. నిన్నగా మొన్న విశాఖ గురించి ఏం మాట్లాడారు? మీ అధికారంలోకి వస్తే ఒక ఎంపీ ఇస్తే అధికారంలో మీ విశాఖ స్టీల్ నిలబెడతామని చెప్పి ఎదవా ఈరోజు చెప్తాడు. కేంద్రం గురించి సేలు కట్టుకోవడం కాదు, భయపడతాం కాదు. కేంద్రం అడిగిన దానికి మా దగ్గర ఆన్సర్ లేవంటాడు. ఇంత చేతకాని ఉప ముఖ్యమంత్రి, చేతకాని సీఎం ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలో ఉండరు కూడా అని చెప్పి చెప్పదలుచుకున్నారు. ఫ్రీ బస్సు లాంచింగ్ అప్పుడు కూడా చెప్పారు సీఎం గారు ఆటో కార్మికులతో మాట్లాడతాం చెప్పాను. మీతో ఏమైనా మాట్లాడక చర్చలు చేశారా? వాడు కాలయాపన చేస్తాడు. మహిళలకు ఫ్రీ బస్సు ఇవ్వటానికి 14 నెలలు ఒక కమిటీ వేసాడు. 14 నెలల పాటు ఏం పొడిచావు నువ్వు? ఇప్పటికీ ఫ్రీగా బస్సులు తిరగటానికి చాలా వరకు బస్సులు లేవు. అరకొర బస్సులు పెడతా ఉన్నాను, కొట్టు సామంటున్నావు. అవి కూడా రేపు పొద్దున ఏం చేస్తావంటే నీ బుద్ధి మా తేడతెల్లం. ఆ మహిళలు తెలియక పిచ్చోళ్ళు నేను పొడుతూ ఉంటారు, పోడవచ్చు. నీ బుద్ధి ఏంటంటే భవిష్యత్తులో ఆర్టీసీ మొత్తం ఆదాయం కోల్పోయింది, నష్టాల్లో ఉందని చెప్పేసి ప్రైవేటీకరణ చేస్తావు. ఈ ప్రయాణికులకి నీ బుద్ధి తెలియక వాళ్ళు ఏదో పిచ్చోళ్ళ కింద ఉన్నారు, మాకు తెలుసు. నీ బుద్ధి ఏంటో నీ ఎవరంటే మొత్తం రాష్ట్రాన్ని ప్రజలు కూడా అమ్మేస్తారో బాబు సంతలో పెట్టని చెప్పి చెప్పదలుచుకున్నాం. మేము ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీ బస్ అనేది చాలా దుర్మార్గం చర్య. ఆటో కార్మికులను రోడ్డు అయితే పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ఆటో డ్రైవర్లకు ఒక న్యాయం చేసి ఏదైనా పద్ధతి చేయకపోతే రాబోయే రోజుల్లో ఆటో డ్రైవర్లు సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి ఆటో కార్మికులు చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ నానితో రాజ్ కమల్, S4 మీడియా, విజయవాడ నుంచి.